నమస్కారం అహల్య న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఆగస్టు 1వ తేదీన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ప్రధానిని స్వయంగా ఆహ్వానించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై కూడా ఇరువురు నేతల మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ లో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు, శ్రీనివాస వర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి అత్యంత కీలకమని, దీని ప్రారంభోత్సవానికి తప్పక రావాలని వారు ప్రధానిని కోరారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని, రాష్ట్రమంతా ఈ నియోజకవర్గం వైపు చూసేలా అభివృద్ధి చేసి చూపిస్తానని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా రెండో రోజైన బుధవారం మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన సుమారు 3,000 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. 3,000 ఇళ్లు పట్టాలు ఇచ్చాం. ఈ రోజు రెండో విడత కింద ఇంకొక 3,000 ఇంటి పట్టాలు మేము అందజేస్తున్నాం. తల్లి పట్టాలు అందించే కార్యక్రమం చాలా కఠినమైన కార్యక్రమం. అధికారులు మన గడప దొక్కారు. అధికారులే కాదు, మా నాయకులందరూ కూడా వెళ్ళమని చెప్పారు. ఎందుకంటే మీకు కొన్ని అపోహాలు ఉంటాయి. కొలతలు ఎందుకు వేస్తున్నారు, దీనివల్ల ఏమవుతుందని ఒక భయం కూడా ఉండొచ్చు. ఆ భయం పోగొట్టాలని వేదికమైన ఉన్న నాయకులందరినీ అధికారులతో అనుసంధానమై మీ దగ్గరికి రమ్మన. ఒక్కసారి గుండె మీద చేసుకుని ఆలోచించమని కోరుతున్నామ్మా. మీ దగ్గర ఒక కాఫీ తాగలేదు, కనీసం ఒక గ్లాస్ నీళ్లు కూడా మా నాయకులు తీసుకోలేదు. అంటే పారదర్శకంగా ఎక్కడ ఆరోపణలు రాని విధంగా ఈ రోజు మేము మీకు ఇంటి పట్టాలు ఇస్తాం. ఆనాడు మీ దగ్గరికి వచ్చిన ఒకే ఒక మాట చెప్పా, తల్లి సమస్య అర్థం చేసుకున్నా బట్టలు పెట్టి మరి పట్టాలు అందించే బాధ్యత మీ లోకేష్ అని చెప్పాను. ఇచ్చిన హామీ మేరకు పట్టాలు పెట్టి గౌరవంగా మీకు ఇంటి పట్టాలు అందజేస్తున్నాం. ఇంటి పట్టాలే కాదు, 100 పడకల ఆసుపత్రులు కానివ్వండి, గ్రామాల్లో పార్కులు కానివ్వండి, కమ్యూనిటీ భవనాలు కానివ్వండి, శ్మశానాల అభివృద్ధి కానివ్వండి, ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు. అంటే రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా కూడా నాకున్న మిత్రులు, అనేక కంపెనీలు తెలిసిన వారు ఉంటే వాళ్ళకున్న సిఎస్ఆర్ నిధుల ద్వారా ఈరోజు మంగళగిరి నియోజకవర్గాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం. మనందరం చూసాం. ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్రమే కాదు, భారతదేశం మొత్తం ఒక నిడమర్ స్కూల్ గురించి మాట్లాడుతున్నారు. ఎవరు ఊహించలేదు ఒక ప్రభుత్వ పాఠశాల అంత అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చని. మొన్న మంగళగిరిలో కార్యక్రమానికి వెళ్ళాం. మహాప్రస్థానం పేరుతో అక్కడున్న శ్మశానాన్ని అభివృద్ధి చేశాం. ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు తల్లి వచ్చింది. దాన్ని కలుస్తూ నాతో గొడవ పెట్టుకుంటుంది. ఆ తల్లి నాకు సీట్ కావాలని. నేను మనసులో ఏమనుకున్నానంటే ఓహో ప్రైవేట్ స్కూల్ ఏదో సీట్ కావాలేమో అనుకున్నాను. తర్వాత తెలుసుకున్నా నిడమరులో పాప వాళ్ళ పాపకి సీట్ రాలేదు, అక్కడ నుంచి నాకు సీట్ ఇస్తే గానీ నేను వెళ్ళని గొడవ పడింది. ఏనాడని ఊహించమ్మా, ప్రభుత్వ పాఠశాలలో సీటు కోసం ఒక శాసనసభ్యుడితో ప్రజలు దెబ్బలాడుతున్నారు. అందుకే విద్యా మంత్రిగా నేను ఉన్నా, ఆ వ్యవస్థని మెరుగుపరిచేదానికి ఉన్నా. మీ ఆశీస్సులు ఉంటే నాకు కొండంత బలం. ఈరోజు నేను ఎన్ని పనులు చేయగలుగుతున్నా అంటే దాని వెనకాల మీరు ఇచ్చిన 91,000 మెజారిటీ. ఈరోజు నేను గౌరవ ముఖ్యమంత్రి గారితో దెబ్బలాడగలుగుతున్నా, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ అంతా కూడా దెబ్బలాడగలుగుతున్నా. అన్న ఇది నా నియోజకవర్గం, నాకు ఇంత మెజారిటీ ఇచ్చారు, మీరు చేయాల్సిందే అని అమరావతి రైల్వే లైన్, ఇన్నర్ రింగ్ రోడ్డు, రాజధాని రేడియల్ రోడ్లకు భూ సమీకరణకు సంబంధించి తాడికొండలో సిఆర్డీఏ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2015లో భూ సమీకరణ మొదలైన పనులు మాత్రం 2018లో మొదలయ్యాయని తెలిపారు. జగన్ హయాంలో 5 ఏళ్లు పనులు జరగలేదని అన్నారు. మళ్లీ కూటమి ప్రభుత్వం వచ్చాక పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. నిర్మాణాలు పూర్తయిన భవనాలని అతి త్వరలోనే వినియోగంలోకి తెస్తున్నామని తెలిపారు. ఇప్పుడు రైల్వే లైన్, రింగ్ రోడ్డు కోసం భూములు అవసరమని, రైతులు త్వరగా భూ సమీకరణకు వస్తే పనులు చేపడతామని చెప్పారు. తాడికొండ నుంచి రాజధాని వెళ్లే రోడ్డు పనుల్ని త్వరగా పూర్తి చేస్తామని అన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే డిజైన్ చేశామో ఆ యొక్క ఇన్నర్ రింగ్ రోడ్డు కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ ఈ రెండు ఈరోజు తాడికొండ, కంతేరు, మోతడక, కొప్పురావూరు ఈ యొక్క గ్రామాలు గుండా పోతుంది. అయితే మొదట ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకోవాలని యాక్చువల్గా నిర్ణయించాం. అయితే శాసనసభ్యులు
ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం ల్యాండ్ పూలింగ్ తీసుకోండి అని చెప్పటం, దాంతో ఈరోజు యాక్చువల్గా ఈ యొక్క తాటికొండ గ్రామంలో దీని మీద మీటింగ్ పెట్టాం, గ్రామ మీటింగు. దాంట్లో మెజారిటీ సభ్యులు రైతు సోదరులు ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ఒక 50 ఎకరాలు అయితే కొంతమంది రైతులు ఇవాళ డాక్యుమెంట్స్ తెచ్చిచ్చారు. వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతో వాళ్ళకున్న అనేక సందేహాలు అడగటం జరిగింది. ఆ సందేహాలన్నిటికీ సమాధానం చెప్తుంది. మెయిన్గా ఇప్పుడే శాసనసభ్యులు చెప్పినట్టు ప్లాట్లు ఎక్కడిస్తారు, మాకు ప్లాట్లు ఎక్కడిస్తారంటే దానికి 2-3 రకాల డిజైన్లు చేయిస్తాము, మీరు చూడండి, మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా ఈరోజు ఈ గ్రామంలో ఈ మీటింగ్ జరిగింది. దీనికి సహకరించిన రైతు సోదరులందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేశ రాజధానిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసం లోక్ కళ్యాణ్ మార్గ్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన ప్రభావం ఏపీలోనూ ప్రతిధ్వనించింది. దీనికి నిరసనగా విజయవాడలో బీజేపీ నాయకులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి ధర్నా నిర్వహించారు. వారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్రస్థాయిలో ఘర్షణ చెలరేగింది. నడి రోడ్డు మీద బాహాబాహికి దిగారు. కర్రలతో కొట్టుకునేంత వరకు వెళ్లింది. దీంతో నగరంలో ఒక్కసారిగా రాజకీయ సెగలు రేగాయి. కాంగ్రెస్ పార్టీ తీరును నిరసిస్తూ విజయవాడలో బీజేపీ నాయకులు కార్యకర్తలు ర్యాలీ తీశారు. ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ పార్టీ హింసాత్మక వాతావరణానికి కారణమైందంటూ ఆరోపించారు. రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం ఆంధ్రరత్న భవన్ ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. పార్టీ భవనంలోకి దూసుకువెళ్లడానికి ఎగబడ్డారు. పోలీసులు అడ్డుకున్నా లెక్క చేయలేదు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున రోడ్డుపైకి వచ్చారు. కాంగ్రెస్ నాయకులు ప్రతిఘటించడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నీట్ పరీక్ష అంశంపై ప్రారంభమైన ఢిల్లీ నిరసనలు దేశ సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే స్థాయికి చేరుకున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. నిరసన ర్యాలీలో మాధవ్ మీడియాతో మాట్లాడుతూ దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా మద్దతు ఇస్తుందని విమర్శించారు. విజయవాడలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరసనల్లో అర్బన్ నక్సల్స్, దేశ విద్రోహ శక్తులు చొరబడ్డాయని మాధవ్ ఆరోపించారు. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించడం, పార్లమెంట్ దాడి కేసు నిందితుడు అఫ్జల్ గురు ఉరితీతను ప్రశ్నించడం, దేశాన్ని ముక్కలు చేస్తామంటూ నినాదాలు చేసే శక్తులకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు అండగా నిలవటం అత్యంత ప్రమాదకరమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నివాసంపై దాడి యత్నం దేశంపైన జరిగిన దాడిగా భావిస్తున్నామని మాధవ్ పేర్కొన్నారు. అలాగే చివరికి ఒమర్ అబ్దుల్లా కూడా ఆయన మొన్న వేసుకొని అక్కడికి వెళ్ళి ఎవరికి కనపడకుండా వెళ్ళి ఆ నిరసనలో పాల్గొనడం. వీళ్ళందరి యొక్క ఆలోచన ఏంటంటే ఏదైనా ఒక సాకు చూపించి దేశంపై దాడి చేయాలని. ఇవాళ సాకు నిట్ పేపర్ లీక్. నిజంగానే నిట్ పేపర్ లీక్ సంబంధించిన దోషులందరినీ పట్టుకోవడం జరిగింది. దాని వెనకాల ఉండే హస్తాన్ని ఎందుకు ఇది జరిగిందో పూర్తి స్థాయిలో ఇవాళ డిస్కషన్ చేయడం కోసమే ఇవాళ నిరసన జరుగుతున్న సమయంలో ఎవరైనా పార్లమెంట్ పెడతారా? ఇవాళ పార్లమెంట్ ధైర్యంగా నరేంద్ర మోడీ గారు పెట్టారు. ఈ యొక్క నిట్ పేపర్ లీక్తో పాటు దేశవ్యాప్తంగా 150 పేపర్ లీక్లు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన పేపర్ లీక్స్, అలాగే కాంగ్రెస్ పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో జరిగిన ఏవైతే అంశాలు ఉన్నాయో వాటిపైన మాట్లాడడానికి ఇవాళ పార్లమెంట్లో సిద్ధంగా ఉన్నాం. వాళ్ళకి పార్లమెంట్లో మాట్లాడడానికి సిద్ధం లేరు. ఎందుకంటే అక్కడ మాట్లాడలేరు, వాళ్ళు నిజాలు చెప్పలేరు. గతంలో జరిగిన అరాచకాలన్నీ పక్కన పెడుతూ దేశవ్యాప్తంగా ఇవాళ ఆన్లైన్ సిస్టంలో ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. కానీ ఇవాళ ఏదైతే కార్పొరేట్ సంస్థలు ఉన్నాయో పెద్ద ఎత్తున ఈ యొక్క ర్యాంకుల యొక్క గొడవల్లో చేస్తున్న అనేక రకాల ఉద్దాంతాలతో ఇటువంటి యొక్క ఉద్దాంతం జరిగింది. తప్పనిసరిగా ఇటువంటి రకంగా దీన్ని ఉపేక్షించడం లేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ పేపర్ లీక్ జరిగితే ఏం చేసేది? దాన్ని దాచే ప్రయత్నం చేసేది, అక్రమార్కుల్ని వెంటాడే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు పేపర్ లీక్ జరిగిందని ఒక్క నిమిషంలో తెలిసిన వెంటనే మరో నిమిషంలోనే మొత్తం ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామినేషన్ ఎప్పుడు నిర్వహించుకోవాలో డేట్ డిక్లేర్ చేసి దాంట్లో ఎవరెవరైతే అక్రమార్కులను వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. పేరెంట్స్ కూడా అరెస్ట్ చేశారు ఎవరైతే దీంట్లో భాగస్వాములు లేరు. దేశవ్యాప్తంగా అనేక లక్షలాది మంది విద్యార్థులకి గొండి కోతగా ఉన్న ఈ యొక్క పేపర్ లీక్ అంశం పైన ఎప్పుడు కూడా మేము నిష్పాక్షికంగా దానిపైన దర్యాప్తు చేస్తాం. దానిపైన ఎటువంటి విచారణకైనా సిద్ధం. ఆ విధంగా విచారణ చేస్తుండే అత్యంత ఉన్నత జీవో నెంబర్ 3 పునరుద్ధరణతో పాటు గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. జీవో నెంబర్ 3కు కూటమి ప్రభుత్వం గాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గాని ఏనాడు వ్యతిరేకం కాదని, ఆదివాసీలకు శాశ్వత న్యాయం జరిగేలా చట్టపరంగా బలమైన పరిష్కారం తీసుకురావటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గిరిజనుల సమస్యలపై సమగ్ర చర్చలు నిర్వహించేందుకు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విజయవాడ మొగల్రాజపురంలోని గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో బుధవారం గిరిజన సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గిరిజనుల సంక్షేమానికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా జీవో నెంబర్ 3 అమలు, 1/70 చట్టం అమలు, భూ హక్కుల పరిరక్షణ, విద్యా ఉపాధి సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై గిరిజన సంఘాల ప్రతినిధుల అభిప్రాయాలని మంత్రి అధికారులు అడిగి తెలుసుకున్నారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ, అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పేర్కొన్నారు. గిరిజన సంఘాల నుంచి వచ్చిన సూచనలు, వినతుల్ని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఏదైతే జీవో నెంబర్ 3 గురించి మా గిరిజన సోదర సోదరీమణులందరూ కూడా కలలుకంటున్నారో, అందుకోవాలి అనుకుంటున్నారో, దానికి మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ వ్యతిరేకం కాదు. అసలు 1986లో అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు జీవో నెంబరు 275 తీసుకొచ్చి ఆ రోజు లోకల్గా ఉన్నటువంటి ఎస్టీలు ఎవరైతే ఉన్నారో, చదువుకున్నా చదువు లేకపోయినా, అంటే 8th, 9th, 10th చదివినా కానీ ఆ రోజు ఉద్యోగాలు ఇచ్చి, తర్వాత వాళ్ళ 10th క్లాస్ ప్రైవేట్గా కట్టించి, ఆ తర్వాత వాళ్ళకి టీటీసీ టీచర్ ట్రైనింగ్ ఇప్పించి, ఆ తర్వాత ఉద్యోగాల్లో స్థిరపరిచారు. అంటే ఆ రోజు మాకు బ్రతుకు, జీవితం ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. ఆ జీవో అలా కంటిన్యూ అవుతుంటే 2000 సంవత్సరంలో ఆ జీవోనే మళ్ళీ జీవో నెంబర్ 3గా ఇప్పటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 2000లో ఈ జీవో నెంబర్ 3ని తీసుకురావటం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, జీవో నెంబర్ 3లో 100% లోకల్గా ఉన్న ఆదివాసీలకే ఆ టీచర్ ఉద్యోగాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో తీసుకొస్తే ఆ జీవో చక్కగా అది అమలవుతూ ఆ 2000 సంవత్సరం నుంచి దాదాపుగా మా ఆదివాసీ సోదరులు 5000 మంది ఉద్యోగాలకు వచ్చి ప్రశాంతంగా కొనసాగింది. గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 3 సుప్రీంకోర్టులో కొట్టివేయడం జరిగింది. సుప్రీంకోర్టు కొంతమంది వెళ్ళటం, ఆ జీవో నెంబర్ 3 గురించి కోర్టులో దాఖలు చేయటం, సుప్రీంకోర్టు వెంటనే అది కొట్టివేయటం కూడా జరిగింది. కొట్టివేసిన తర్వాత గత ప్రభుత్వం జీవో నెంబర్ 3ని కొట్టేస్తే కనీసం దాని మీద రియాక్షన్ కూడా లేకుండా ఉండడం మీ అందరికి కూడా తెలుసు. గత ప్రభుత్వంలో 7కి 7 అసెంబ్లీ స్థానాలు కూడా వైసీపీ కైవసం చేసుకుంది. ఒక ఎంపీ స్థానం కూడా వైసీపీ కైవసం చేసుకుంది, మీ అందరికి కూడా తెలుసు. అలా ఆదివాసీలందరూ కూడా వాళ్ళకు పట్టం కడితే ఆదివాసీల నెత్తి మీద భస్మాసుర హస్తంలా పెట్టి ఏదైతే మాకు జీవనాధారం ఉన్నటువంటి ఈ జీవో నెంబర్ 3ని ఆ రోజు కొట్టేస్తే కనీసం దాని మీద రివ్యూ పిటిషన్ కూడా వేయకుండా పోలీస్ శాఖలో 20,000కు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత కేవలం 2,000 ఉద్యోగులకి నోటిఫికేషన్ విడుదల చేయడం దుర్మార్గమని డివైఎఫ్ఐ నేత కృష్ణకాంత్, ఏఐవైఎఫ్ నేత జంగాల చైతన్య అన్నారు. 10,000 మరియు పోలీసు ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాల ఎదురుగల రాష్ట్ర గ్రంథాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకి నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్లో ఇస్తామని చెప్పిన నేపథ్యం ఉంది. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇవ్వబోయేటువంటి పోస్టులు కానీ చూసినట్లయితే ఎస్ఐకి 845 పోస్టులు, అదేవిధంగా కానిస్టేబుల్కి 1990, అంటే దాదాపు 2,000 లోపు మాత్రమే పోస్టులు ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే పోస్టుల్ని పెంచాలని చెప్పి అభ్యర్థులు కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ప్రధానంగా గత 10-15 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేక అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో 32 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాలకి అభ్యర్థులు వయోపరిమితి కావాలని చెప్పి అడుగుతూ ఉన్నాం. మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. గతంలో అసెంబ్లీలో మీరు చెప్పినటువంటి వాగ్దానాలు కానీ చూసినట్లయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ శాఖలో 15,000 నుంచి 20,000 వరకు పోస్టులు ఖాళీ ఉందని చెప్పి మీరు అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి వాగ్దానం. అంటే
పోస్టులు ఇవ్వటం కోసం మేమేది ఇచ్చామని చెప్పుకోవటం తప్ప ఇది వాస్తవంగా పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలు మొత్తం భర్తీ చేసే విధంగా ఈ నోటిఫికేషన్ ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మాటలు కాదు చేతలు కావాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని మొత్తం చేయాలను. ఎందుకంటే ఈరోజు నగరం వ్యాప్తి పెరుగుతూ ఉంది. ఒక నగరంలో మనం ప్రత్యక్షంగా చూసుకున్నట్లయితే ట్రాఫిక్కి ఎక్కడికక్కడ ఇబ్బందులు ఉన్న నేపథ్యం ఉంది. మొత్తం పెద్ద పెద్ద రాళ్లతో పెట్టి ఈ ట్రాఫిక్ని డైవర్ట్ చేసి ప్రయాణికులను ఇబ్బంది గురి చేస్తున్నారు తప్ప కానిస్టేబుల్ పోస్టుల సంఖ్య మాత్రం పెంచడానికి మాత్రం ప్రభుత్వం శ్రద్ధ చూపట్లేదు. కాబట్టి ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగం యొక్క పెరుగుతున్నటువంటి రక్షణ వ్యవస్థ పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ పోస్టులు కూడా సంఖ్య కూడా పెంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇన్ని సంవత్సరాల నుంచి పోస్టులు లేని కారణంగా వాళ్ళకి వయో పరిమితి ప్రభుత్వం అధికారంలో రాకముందు అనేక వాగ్దానాలు చేసింది. దాంట్లో ముఖ్య వాగ్దానం గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగాలు మొత్తం కూడా భర్తీ చేస్తామని, గతంలో ఉన్న ప్రభుత్వం ఏమీ భర్తీ చేయలేదని మేము అధికారంలోకి రాగానే మొత్తం ఫుల్ఫిల్డ్గా మొత్తం భర్తీ చేస్తామని చెప్పింది. ఒక్క ఉద్యోగం వచ్చింది, అది నారా లోకేష్ గారికి మంత్రి పదవి వచ్చిందే కానీ ఈ రాష్ట్రంలో మీకు ఓట్లేసి గెలిపించిన ఒక్కరికి కూడా ఉద్యోగం రాని పరిస్థితి. కేవలం హోంమంత్రి గారైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, దాదాపు 20,000 పోస్టులు పైచిలుకు పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని. 20,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిన హోమ్ మినిస్టర్ గారు కేవలం 2,500 పోస్టులు భర్తీ చేయటం అంటే ఆత్మశుద్ధి చేసుకోవాలని హోమ్ మినిస్టర్ గారిని అఖిల భారతీయ జనసమైక్యగా మేము తెలియజేస్తూ ఉన్నాం. తక్షణమే 10,000 పోస్టులు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న యువతను మొత్తాన్ని కూడా ఆదుకోవాలని, లేని పక్షంలో ఏవైఎఫ్గా అన్ని విద్యార్థి యువజన సంఘాలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేయడంలో కూడా వెనకంజేవేమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు గతంలో వయో పరిమితి పెంచుతామని చంద్రబాబు నాయుడు గారు దఫాలుగా చెప్పారు. 4 సంవత్సరాలు ఖచ్చితంగా వయో పరిమితి పెంచాల్సిందే. ఎందుకంటే మీ నిర్లక్ష్యం మీ వైపు తప్పు పెట్టుకొని ప్రభుత్వానికి తెలియజేయకుండా సాక్షాత్ హోమ్ మినిస్టర్ మేడం గారు అసెంబ్లీలో 20,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయని చెప్పారు. కానీ మాకు ఇప్పుడు 2,000 పోస్టులు ఇచ్చారు. మనకి గతంలో 2022లో వచ్చిన నోటిఫికేషను ఇప్పుడు వరకు 2026 సంవత్సరం ఇప్పుడు దాకా నోటిఫికేషన్ లేదు. దాదాపు 4 సంవత్సరాల వయసు కోల్పోయాం. కాబట్టి వయసుని 35 సంవత్సరాలు పెంచవలసిందిగా కుటుంబ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో దాదాపు 5 నుంచి 6 లక్షల మంది కేవలం పోలీస్ జాబులకే ప్రిపేర్ అవుతున్నారు. లాస్ట్ టైమే 5 లక్షల మంది పెట్టారు. ఇప్పటికీ 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఈసారి ఒక 6 లక్షలు 7 లక్షల మంది అప్లికేషన్లు వస్తాయి. కానీ 2,000 పోస్టులే ఇచ్చారు. ఆ 2,000 పోస్టులు సరిపోవు. ఎందుకంటే మనకి 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాలకి 2,000 పోస్టులు అంటే కనీసం 100 పోస్టులు కూడా రావు. అందుకని మా మనవి ఏంటంటే కుటుంబ ప్రభుత్వం 10,000 పోస్టులు ఇచ్చి 1000 ఎస్ఐ పోస్టులు 10,000 కానిస్టేబుల్ పోస్టులు ఇచ్చి నిరుద్యోగులకి. ముందుగా కూటమి ప్రభుత్వానికి నమస్కారాలు. రీసెంట్గా ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టులు చూసుకుంటే 2,500 పోస్టులు ఇచ్చారు. ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం అంటే నెక్స్ట్ మంత్ ఇస్తున్నారు. ఆగస్టులో ఇచ్చే నోటిఫికేషన్ ప్రకారం 10,000 పోస్టులు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్క జిల్లాలో ధర్నాలు స్టార్ట్ చేశారు. ఒక్కొక్క లైబ్రరీ చుట్టూ స్టడీ హాల్ చుట్టూ ఎన్నుకో సరిగిపోయిందాక చదువుకొని వయోపరిమితి తగ్గిపోతున్నా, వయోపరిమితి పెంచాలని చెప్పి ఏజ్ అనేది పడిపోతున్నా సరే కష్టపడి చదువుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ చదువుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళని లెక్క చేయకుండా పోస్టులు అనేది తక్కువ ఇచ్చి ధర్నాల చుట్టూ చేయమని, వాళ్ళకి కావాల్సినప్పుడు ఎలక్షన్స్ అప్పుడే ఓట్లు కావాలని చెప్పి ఇంటింటికి వచ్చి అడుగుతారు. ఇప్పుడు మేము పోస్టులు కావాలని చెప్పి మీరు రోడ్డు మీద ధర్నాలు చేసినా ఒక్కొక్కరు పడిపోయినా సరే కష్టపడుతున్నా సరే ఏం పట్టించుకోకుండా ప్రభుత్వం అనేది ఇప్పుడు ఉంది. నారా లోకేష్ అన్నయ్య గారికి చెప్తున్న ఒకే మాట అండి, ఈ వీడియో ప్రకారంగా నేనేమైనా తప్పు మాట్లాడితే క్షమించండి. నేను చెప్పాల్సింది ఒకటే, ఎంతో మంది నిరుద్యోగులున్న ఈ ఏపీ నీట్ పరీక్షను సక్రమంగా నిర్వహించలేని దుస్థితిలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందని కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు మండిపడ్డారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థి యువత చేస్తున్న నిరసనకు మద్దతుగా వెళ్లిన రాహుల్ గాంధీపై పోలీసులు వ్యవహరించిన దాడి చేసిన విధానాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే కేంద్ర విద్యాశాఖ మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఈ అంశంపై పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కార్యాలయంలో గత 2 రోజుల నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి విద్యార్థుల మీద లాఠీ చార్జీలు కానివ్వండి, టియర్ గ్యాస్ ప్రయోగించడం కానివ్వండి, ఇష్టానుసారంగా
మరి వాళ్ళని ఉగ్రవాదులు అనుకుంటున్నారా, లేకపోతే యాంటీ నేషనలిస్ట్ అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళని ఏమన్నా ఒక ఉగ్రదాడిగా భావించి అసలు దాడులు ఏంటి? అసలు సభ్య సమాజం టీవీలలో ఫోన్లలో చూస్తుంటే ఆ యొక్క చిత్రాలు కంటతడి పట్టించే విధంగా ఉన్నటువంటి చర్యలు చేపట్టారు కేంద్ర ప్రభుత్వం వారు విద్యార్థుల పట్ల. మరి ఆ విద్యార్థుల పట్ల అంత చేసినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి రాహుల్ గాంధీ గారు పార్లమెంటు సమావేశంలో కూడా ఆ యొక్క ప్రశ్నని లేవదీస్తే దానికి సమాధానం చెప్పకుండా పార్లమెంటు సమావేశాన్ని వాయిదా వేసి అక్కడున్న సభ్యులందరినీ వాయిదాకి గురి చేసి వాళ్ళ యొక్క గళాన్ని దేశానికి వినిపించనీయకుండా చేసినందుకు గట్టి గుణపాఠం చెప్పడానికి ప్రధానమంత్రి గారి నివాసం దగ్గరికి వెళ్ళి శాంతియుతంగా ధర్నా చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు అట్లా చాలామంది నాయకులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి శాంతియుతంగా చేస్తున్నటువంటి ధర్నాలో, నిరసనలో మరి ఏమడుగుతున్నారు వాళ్ళు? ఎవరైతే విద్యార్థులు చనిపోయారో వారికి సంబంధించినటువంటి వారి కుటుంబాలకి మీరు న్యాయం చేయండి. ఈ పేపర్ లీకులకు సంబంధించి ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో విద్యాశాఖ మంత్రి, ఆయన రాజీనామా చేయాలి. వాళ్ళు అడిగే 2-3 రిక్వైర్మెంట్స్ను కూడా మీరు ఫుల్ఫిల్ చేయలేకపోతే ఎందుకంటే మీ ప్రభుత్వం ఉన్నా లేనట్టుగానే భావిస్తున్నాం. తక్షణమే అమిత్ షా, మోడీ గారు అట్లానే హోంమంత్రి రాజీనామా చేయాలి. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. రాహుల్ గాంధీ గారి యొక్క రక్తపు బొట్టు కనబడింది, అది దేశం మొత్తం అట్టుడిగిపోతుంది. నిరంకుశత పాలన ఈరోజు చూస్తున్న మరి లౌకికవాదం అడిగిపోయింది. దేశంలో చూస్తుంటే మరి విద్యార్థుల భవిష్యత్తుని తాకట్టు పెట్టడం, మరి ఈ యొక్క పేపర్ లీకేజీలు, తద్వారా మరి దేశానికి మరి అటు విద్యార్థులకి మరి ఈ యొక్క మోడీ ప్రభుత్వం మరి ఏమి సమాధానం చెప్పాలని ఆలోచిస్తుందో అయితే మాకైతే అర్థం కావట్లేదు. తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు కానీ దానికి కారణమైన వ్యక్తుల్ని మరి బర్తరఫ్ చేయమని, అలాగే రాజీనామా చేయమని అడుగుతుంటే మాట్లాడకుండా దాన్ని ఏదో పుట్టిన సాకులు చూపించుకుంటూ తప్పించుకునే మార్గాలు తప్పితే వీళ్ళు చేసే పనులు ఏదైనా సరే. ఈరోజు మరి నిన్న చూస్తే రాహుల్ గాంధీ గారిని ఈడ్చుకుంటూ రక్తం వస్తుంటే ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక ప్రోటోకాల్ అయిన వ్యక్తి, అటువంటి వ్యక్తికే మరి దేశంలో భద్రత లేదంటే సామాన్య పౌరునికి భద్రత ఎక్కడ ఉంటుందండి? వాస్తవంగా చూస్తే మరి దేశం కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం మరి పార్లమెంటు ముందు మోడీ యొక్క ఇంటికి దగ్గరలో ధర్నా చేస్తూ మరి ఉంటే మరి ఈ యొక్క పోలీసుల చేత మరి నిరంకుశత్వంగా లాఠీ చార్జీలు చేయించుకుంటూ కాంగ్రెస్ వాదుల్ని కొడుతూ తిడుతూ మరి వాళ్ళు చేసిన దాష్టికం మరి దేశం మొత్తం చూస్తుంది. ఎందుకంటే ఈరోజు బీజేపీకి మరి రోజులు దగ్గర పడి వాస్తవంగా ఈసీ ఇలాంటి యొక్క జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులకి జరిగిన అన్యాయానికి, దాడికి నిరసనగా రాహుల్ గాంధీ గారు నిన్న ప్రధానమంత్రి మోడీ ఇంటి ఎదురు నిరసన వ్యక్తం చేస్తుంటే మోడీ వారి పరివారం రాహుల్ గాంధీ గారి మీద దాడి చేయడానికి మేము యూత్ కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ, విద్యార్థులు అడిగిన న్యాయమైన వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే విద్యార్థుల గలం పెద్దదైంది, జాగ్రత్త పడకపోతే నష్టపోయేది మీరే. రాహుల్ గాంధీ గారు అడిగిన న్యాయమైన వాటిని మీరు నెరవేర్చకపోతే కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఏ పక్షాన తీవ్రమైన పోరాటం చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. గుంటూరు కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం ఎంపీఈఓలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిర్వహించారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, పెండింగ్ జీతాలు చెల్లించి తమ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా ఉద్యోగులు మాట్లాడుతూ తాము గత కొన్ని సంవత్సరాలుగా 12,000 జీవితానికి కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నామని, ఏ ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తమ డిమాండ్స్ పరిష్కరించాలని కోరారు. డేవిడ్ రాజు ఎంపీఓగా గత 12 సంవత్సరాల నుంచి వ్యవసాయ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిలో మేము మరి విధులు నిర్వర్తించడం జరుగుతుంది. ఆర్బీకేల రైతు భరోసా కేంద్రాల్లో 1365 మంది ఎంపీఓస్ని మరి ఉద్యోగాలు చేస్తూ ఉన్నాము. రైతులకు మేము చేదోడు వాదడుగా ఉండి భూసార పరీక్షల నుంచి ఈ క్రాప్ బుకింగ్, తర్వాత అదే పంట నమోదని, తర్వాత రైతులకు డీబీటీ ద్వారా ఎరువులు, యూరియా, డిఏపి పంపిణీ అని,
తర్వాత వచ్చాకనే బియ్యం కిసాన్ రైతు భరోసా ఇవన్నీ కూడా రైతులకు మేము అందుబాటులో ఉండి చేదోడు వాదోడుగా ఉండి 12 సంవత్సరాల నుంచి మేము ఉద్యోగాలు నిర్వర్తిస్తున్నాము. అయితే మేము కాంట్రాక్ట్ పద్ధతిలో 12,000 శాలరీ తోటి ఎప్పటికి కూడా 12 సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా మేము అదే శాలరీలో మేము చేయడం జరుగుతుంది. మరి మా అందరికి కూడా వయసు ఎక్కువైపోయి కూడా పిల్లలు ఉన్నా కానీ గవర్నమెంట్ అదే ప్రభుత్వం ఎన్ని మారినా కానీ ప్రభుత్వాలు మా పరిస్థితి అయితే మా జీవితాలు అయితే మారని పరిస్థితుల్లో మేము ఉంటున్నాము. చివరకు కూడా సమాన పనికి సమాన వేతనం డిమాండ్ చేయడం జరుగుతుంది. మా యొక్క శాలరీస్ ఇప్పటికి కూడా 5 నెలల నుంచి కూడా ఇంతవరకు ఈ సంవత్సరం ఎక్స్టెన్షన్ జీవో కంటిన్యూషన్ కూడా ఇంతవరకు రాకపోవటం మరి చాలా బాధాకరంగా ఉంది. అంతేకాదు మాకు జీతాలు పెంచాలి, దాదాపుగా మాకు 35,000 శాలరీ ఇవ్వాలని మేము ఈరోజు పెన్ డౌన్ చేస్తూ రాష్ట్రం మొత్తం ప్రతి జిల్లాలో కూడా ఈరోజు మా ఎంపీఓలందరూ కూడా ఒక పెన్ డౌన్ కార్యక్రమంలో ఒక ఉద్యమంగా మేమందరం కూడా చేయడం జరుగుతుంది. సో ఇది మరి ప్రభుత్వం స్పందించాలని మరి మాకు శాలరీస్ ఇంక్రిమెంట్ పెంచాలని 35,000 అదేవిధంగా కంటిన్యూషన్ కూడా మాకు ఇవ్వాలని సమాన పనికి సమాన వేతనం మాకు దయచేయాలని మేము తెలియజేస్తున్నాం. దీంట్లో మాకు దాదాపు 85% మహిళలే ఉన్నారు ఉద్యోగులు. వాళ్ళు కూడా ఆ కుటుంబాలు గడవక సో వాళ్ళతో మేము కూడా గడవక దిక్కుతోచని స్థితిలో మా పరిస్థితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.